పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనగానే మీకేమనిపించింది? భయం ఏమైనా వేసిందా? లేదు, ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. రెండోసారి నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చింది. నేను చాలా సీనియర్ రాజకీయ నాయకురాలుగా నాకు ప్రజల్లో పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఎవరైనా ప్రత్యర్థి నేను ఎవరైనా సరే ప్రత్యర్థిగానే చూస్తాను. ఒకటి, ప్రజలకి నేనేం చేయగలను, నేనేం చేశానో, నేనేం చేస్తానో, రేపు నేనేం చేయబోతానో చెప్తాను. కాబట్టి ప్రజల యొక్క మద్దతు, ప్రజలు నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంతో. ఈ జిల్లా అరెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరిలోనే నేను సేవ చేసే, నాకు వివిధ హోదాల్లో సేవ చేసే అవకాశం వచ్చింది. నేను ఈ జిల్లాలోనే చదువుకున్నాను, ఈ జిల్లాలోనే పెరిగాను, ఈ జిల్లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఈ జిల్లాలోనే నేను ఉన్నాను, ఈ జిల్లాలోనే ఇప్పుడు ఉంటున్నాను. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం యొక్క నా అనుబంధం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు, నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు నాకు మొట్టమొదటిగా సీట్ ఇవ్వటం జరిగింది. సీట్ ఇచ్చినప్పుడు నేను మరి ఆ సీటు కొన్నాళ్ళు ఒక 10 days 15 days లోపు నేను మళ్ళీ ఆ సీటు మార్చివేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలకు ఒక విధమైన నమ్మకం ఉండిపోయింది. ఇంటింటా అంతా ఆడపిల్ల తిరిగి ఆఖరికి సీట్ లేకుండా పోయిందనే భావన ఒకటి. అందరూ నన్ను ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంది అన్నట్టుగానే నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేయగలిగాను. అన్నట్టుగానే నేను మళ్ళీ రాజ్యసభ ఎంపీ చేయగలిగాను. మళ్ళీ ప్రజారాజ్యం నుంచి నాకు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు ఈ పిఠాపురం నియోజకవర్గానికి. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఆ స్టార్ ద్వారా మిస్ అయింది. ఈ స్టార్ ద్వారా నేను ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయగలిగాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మరి నేను మధ్యలో ఒక గ్యాప్ ఎక్కడొచ్చిందంటే, సమైక్యాంధ్ర తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను 14 to 19 పోటీ చేయలేదు. కానీ 19లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అతి తక్కువ టైంలో వారు ఇచ్చిన నమ్మకానికి, ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేను పార్లమెంట్కి వెళ్ళగలిగాను. ఎప్పుడైనా సరే ఒక రాజ్యసభ సభ్యురాలుగా కావచ్చు, ఒక ఎంపీగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కావచ్చు, నేను ఎప్పుడూ ప్రజలను మర్చిపోలేదు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, నాకు పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. పిఠాపురం నియోజకవర్గంతో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రజలు నన్ను ఒక ఆడబొడుచుగా భావిస్తారు, ఒక ఇంటి బిడ్డగా భావిస్తారు. నన్ను ఆ వాళ్లతో ఉన్న అనుబంధం అంతేకాదు, కులాలకి మతాలకి అతీతంగా నన్ను అభిమానిస్తారు. ప్రతి ఒక్క ఏ కులమైనా, కాపులు ఎంతగా కాపు ఆడబోడ్చని ఓన్ చేసుకుంటారో, ఎస్సీస్ అదేవిధంగా ఓన్ చేసుకుంటారు, బీసీస్ అదేవిధంగా అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా నన్ను మా అమ్మాయి, మా ఇంటి మనిషి, మా మనిషి, మేము పిలిస్తే పలుకుతుంది వంగా గీత, మా నేత అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా గెలుపు, నా వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం అనేది మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి ప్రత్యర్థి గురించి దానికి భయపడాల్సిందో లేకపోతే వేరేగా ఆలోచించాల్సినంత విధంగా నాకు అనిపించలేదు. అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 175 మంది 175 మీద పోటీకి ఉంటారు. మేడం, ఇప్పుడు ప్రజారాజ్యంలో కూడా ఒకప్పుడు పనిచేశారన్నారు కదండి. అప్పట్లో చిరంజీవి గారు ఆశీర్వదించారు మిమ్మల్ని, అంటే పోటీ చేయించారు, కానీ అప్పుడు గెలవలేపారు. మేడం గెలిచారు మీరు 18 మందిలో మీరు ఒకరు గెలిచారు. సో అప్పట్లోని పవన్ కళ్యాణ్ గారు కూడా యువరాజ్యం అనే దానికి ఒక అధినేతగా ఉన్నారు, అంటే అక్కడ నాయకుడిగా ఉండేవారు. ప్రజారాజ్యం అభ్యర్థుల విజయానికి చాలా కృషి చేశారు కదండి. ఆ విధంగా ఆయనతో ఏమైనా తప్పకుండా యువనేతగా అందరూ వచ్చేవారు, కలిసేవారు అందరితో. అప్పుడు యువనేతగా ఆ పార్టీ తరఫున ఆయన ఆ పార్టీలో వర్క్ చేస్తున్నాం, మేము ఆ పార్టీలో వర్క్ చేస్తున్నాం మహిళా నేతలుగా, అట్లాగే ఎమ్మెల్యేగా మేము పనిచేసా ఉన్నది. బట్ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు రాను అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఆయన మళ్ళీ కొత్త పార్టీ వచ్చారు, కొత్త పార్టీ పెట్టుకున్నారు, పార్టీ అధినేతగా ఉన్నారు. నో డౌట్ ఆయన సెలబ్రిటీ ఆయనకు ఉండే ఆకర్షణ ఆయనకు ఉంటుంది. ఆయనది ఆకర్షణ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీ ఇమేజ్ కావచ్చు. బట్ నాకు తెలుసు, నేను కూడా 2 దశాబ్దాల పైనుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను. నేను చాలా యంగ్ అప్పటి నుంచి రాజకీయ జీవితంలో రాజకీయంలో వచ్చాం. నేను సెలబ్రిటీ అని చెప్పలేను, కానీ నాది వర్క్ హాలిక్ నేను. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే వంగాగీత గారు పని చెప్తే అవుతుంది, వంగాగీత గారు పని చెప్తే శ్రద్ధగా చేసి పెడతారు. వంగాగీత గారు అయితే మాకు ధైర్యంగా ఉంటుంది, మా మాట వింటారు, మా పని చేస్తారే విశ్వాసం ప్రజలకు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మేడం ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అప్పట్లో ఎన్టీ రామారావు గారు సీట్ ఇచ్చారు, తర్వాత అనుకోని కారణాల వలన మార్చేశారు. ఏంటి మేడం ఆ కథ ఏంటి? అంటే అప్పుడు నాకు నేను ఇంకా చాలా యంగ్ అప్పుడు. ఫస్ట్ టైం ఆయన ఆడపిల్లలకి సీట్ ఇవ్వడానికి పిలిచిన. ఇప్పుడు అంత అవేర్నెస్ కూడా లేదు, అయినా కూడా నాకు పిఠాపురం అసెంబ్లీ సీటు నాకు ఇవ్వటం జరిగింది. 83లో అండి అది? 89 బహుశా 89 అనుకుంటాను. 89 95 లో 91 మేబీ 91 అనుకుంటా. ఆ ఎలక్షన్ లో నాకు ఇచ్చారు. అయితే అక్కడుండే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు పట్టుబట్టడం వల్ల మళ్ళీ నేను చిన్నదానే కాబట్టి మళ్ళీ ఆయనకే ఇవ్వటం జరిగింది ఈ కారణాల వల్ల. బట్ ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది, నీకు ఎమ్మెల్యే టికెట్ తీశారు కాబట్టి నువ్వు ఎంపీ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతావు, ఎన్ని పోస్టులు చేస్తావు, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు ఆయన నన్ను దీవించడం జరిగింది అన్నవరం దేవస్థానంలో. అట్లాగే వెంటనే ఈ మా అప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ మహిళకు అవగానే మొట్టమొదటిగా రాష్ట్రంలోనే జిల్లా పరిషత్ తూర్పుగోదావరికి మహిళా టికెట్ వంగాగీతకి కేటాయించింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు. మేడం ఇప్పుడు ఎన్టీఆర్ గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు, జగన్ గారితో పనిచేశారు. వీళ్ళ అంటే పనితీరు కానీ వాళ్ళ విజన్ కానీ ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే ఎవరి పనితీరు ఎవరిది అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి ఒక్కొక్క తీరులో రాజకీయంగా ఎవరైనా సరే డెవలప్మెంట్ ఏ మేనిఫెస్టో అయినా డెవలప్ చేయడానికే ఉంటుంది, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా డెవలప్ చేయడానికనే ఉంటుంది, ఏ నాయకుడైనా కూడా ఒక ఏరియా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉంటుంది. అయితే జగన్ గారికి అందరికీ పోలిక ఏంటంటే జగన్ గారు ప్రో పీపుల్, ప్రో పూర్. అంతేకాకుండా డెవలప్మెంట్ ఒకవైపుని ఇప్పుడు హార్బర్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే ఇతర ప్రాజెక్టులు కానీ SEZ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటిని కృషి చేస్తూనే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించారు. ఇది ఇప్పుడు వరకు జరగలేదు. ఎందుకు అని చెప్తున్నానంటే ఏవేవో కమిటీల వల్ల స్థానికంగా ఒక వేరు కమిటీలు, జన్మభూమి కమిటీలు కావచ్చు లేదా ఇంకొక కమిటీలు కావచ్చు, కమిటీల ద్వారా పేదల యొక్క సంక్షేమ భవిష్యత్తుని వారి చేతిలో పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడు ఎవరు చేయని విధంగా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, బాబా ఫూలే చెప్పినట్టుగా పేద ప్రజల జీవితాన్ని వేరే విధంగా పెట్టకుండా డైరెక్ట్గా ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి న్యాయం చేస్తుందో అదే నిజమైన ప్రభుత్వం అని వాళ్ళు చెప్పడం జరిగింది, పుస్తకాల్లో రాసి ఉన్నది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, ఒక సెక్రటరియట్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని ద్వారా లంచం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు పార్టీ ఇంటి మీద ఏ జెండా ఉన్నా కూడా పథకం వెళ్ళింది. గతంలో అలా ఉండేది కాదు, ఎంచేవారు. పార్టీలు ఎవరు, మాకు ఓట్లు వేసేవాళ్ళు ఎవరు, మా వర్గం ఎవరు, మా గ్రూప్ ఎవరు అని ఎంచి పథకాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఎంచకుండా నిస్వార్థంగా అర్హతే ప్రాధాన్యంగా పథకాలు ఇచ్చేది. పేదవాడికి ఈరోజు భరోసా జగనన్న ఇచ్చిన వాలంటీర్ ఉన్నాడు, నాకు ఏ కష్టం వచ్చినా వాలంటీర్ ద్వారా ప్రభుత్వానికి అందుతుంది, నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నిజమైన ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ది పీపుల్ కి పూర్తి అర్థం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. మేడం ఇప్పుడు 2019లో మీరు 19 ముందు వరకు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంకి వచ్చారు. సరే తర్వాత మళ్ళీ వైసీపీకి వచ్చారు. అంటే ఎందుకు మేడం వైసీపీలో అంటే మిమ్మల్ని బలంగా ఆకర్షించి అంటే ఇందులో చేరాలి అని అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయండి? అంటే సాధారణంగా ఇక్కడ నేను 2000 ఇంచుమించుగా 84, 85 నుంచి నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారికి రాష్ట్రంలో దించేయటం ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు మేము స్టూడెంట్స్గా రావటం జరిగింది. అది కూడా రాజకీయ పరంగా రాలేదు మేము. మా హస్బెండ్కి అప్పుడే నాకు ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అవ్వడం, మా హస్బెండ్కి పొలిటికల్గా ఇష్టం, ఆయనకి ఇష్టం అవడంతో మేము ఎన్టీ రామారావు గారు అంటే ఒక సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. అయ్యో ఎన్టీ రామారావు గారిని దించేశారనే దాని మీద మేము కాలేజీ నుంచి స్టూడెంట్స్ అందరూ కొవ్వొత్తుల ర్యాలీలు, రోడ్డు మీద నిరసనలు, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోవడం ఇవన్నీ చేయటంతో ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చింది. నాకు గుర్తింపు వచ్చి ఒక స్టూడెంట్ బాగా చేస్తున్నారు, ఒక ఉమెన్, అప్పుడు ఉమెన్ బాగా తక్కువ మందిలో బాగా చేస్తున్నారని చెప్పి నాకు పార్టీ పదవులు ఇవ్వటం, అట్లా వచ్చింది పొలిటికల్ లైఫ్. అలాగ వచ్చిన దానికి ఇంతవరకు రావటం జరిగింది. తర్వాత 2008లో మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టడం, మా జిల్లాలో ఉండే నాయకులు, మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ అందరు నాయకులు సమైక్యంగా మాట్లాడి ఒకరికి వెళ్దామని ఉన్నా లేకపోయినా అందరం కలిసికట్టుగా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం,
రావడం, చిరంజీవి గారికి మద్దతు ఇవ్వాలని స్థానికంగా అందరూ చెప్పడం. కాబట్టి స్థానిక పరిస్థితులను బట్టి మేము కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ వారి అదృష్టం, చిరంజీవి గారు అప్పుడు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అది కూడా పిఠాపురం ఇవ్వడం జరిగింది. పిఠాపురం ఇచ్చిన తర్వాత నెగ్గిన 18 మందిలో పిఠాపురం ప్రజలు నన్ను గౌరవించి నన్ను కూడా ప్రజారాజ్యం తరఫున నన్ను నెగ్గించారు. తర్వాత నెగ్గించిన తర్వాత మనకి 2009లో నెగ్గిన తర్వాత 12 వరకు మేము ప్రజారాజ్యంలో కొనసాగాం. 12 తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి కలిసిపోవడం జరిగింది. 14 వరకు నేను నియోజకవర్గానికి చేయవలసిన అన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రులు, అప్పుడు మంత్రుల ద్వారా నేను తీసుకురావటం, నియోజకవర్గాన్ని హైలైట్ చేయటం, నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయటం జరిగింది. తర్వాత సమైక్యాంధ్ర వల్ల రాష్ట్రం విడిపోవటం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది చాలా అపోహలు చెప్తున్నారు. అన్ని చెప్పినా కూడా నేను ఒకటే ప్రకటన చేయడం జరిగింది. నేను గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చాలా పోరాటం చేస్తాను. సమైక్యంగానే ఉండాలి రాష్ట్రం అని. కాబట్టి నేను చాలా హట్ అయి ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఏదో పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి మేము కాంగ్రెస్తోనే ఉన్నాం. కాంగ్రెస్ లేదు, నేను టీడీపీలో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్లో కూడా పిసిసి వైస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏదో పార్టీకి వెళ్ళి మళ్ళీ ఉండడం కన్నా ఈ 5 సంవత్సరాలు రాజకీయాలకి దూరంగా ఉండాలి. బట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి కానీ, కాన్స్టిట్యున్సీలో పిలిస్తే మంచి కారానికి, పిలకపోయినా చెడ్డ కార్యక్రమానికి అన్నట్టుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారికి వెన్నంటి ఉన్నాం, వారితోనే ఉన్నాం. అందుకోసమే ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూసి ప్రజలకి నా మీద పిఠాపురం నియోజకవర్గంలోని కాకినాడ నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్లో నాకు ప్రజలతో ఉన్న అనుబంధం చూసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పార్లమెంట్ ఒక మహిళకి ఇవ్వాలి. ఫస్ట్ టైం మహిళ పిఠాపురంకి, ఫస్ట్ జిల్లా పరిషత్కి నేను ఫస్ట్ జిల్లా పరిషత్ ఉమెన్ జిల్లా పరిషత్ చైర్మన్. అట్లాగే పిఠాపురం నియోజకవర్గానికి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే నేను. అట్లాగే కాకినాడ పార్లమెంట్ ఫస్ట్ ఉమెన్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి వారు కూడా నాకు ఒక అవకాశం ఇస్తామని రమ్మన్నప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు వారి ఎజెండా అయిన తర్వాత వారితో కలవడం జరిగింది. వారు నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను గెలిపించడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనది మాకు పిఠాపురానికి సంబంధించి SCZ రైతుల సమస్య. సుప్రీంకోర్టులో సైతం ఎన్నో సంవత్సరాలు దగ్గర గత 12-13 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయి అలసిపోయిన వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళు మాయ మాటలు చెప్పి వాళ్ళ కమిటీలన్నింటినీ ముక్కలు చేసి వాళ్ళకి ఏమీ న్యాయం చేయకుండా వదిలేస్తే నేను పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడిని ఒక్కటే అడగడం జరిగింది. SCZ రైతుల సమస్య మీద పరిష్కరించాలన్నప్పుడు తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ వేసి వాళ్ళకి మంచి పరిష్కార మార్గం చూపిద్దామని చెప్పి అనౌన్స్ చేశారు. అందుకు అనుగుణంగానే నేను పార్లమెంట్లోకి వెళ్ళాక మొట్టమొదటి ప్రసంగం కూడా నేను SCZ రైతుల గురించే మాట్లాడాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా మా కురసాల కన్నబాబు ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టులో ఓడిపోయినప్పటికీ కూడా రైతులందరికీ 2000 ఎకరాలు వెనక్కిచ్చి 6 గ్రామాలని వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా మంచి తీర్పు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 గ్రామాల ప్రజల జీవితాలకి వెలుగునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఒక మంచి విజయాన్ని మేము సాధించగలిగాం. కాబట్టి ఆ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. మళ్ళీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో నాకున్న అనుబంధాన్ని మరి గుర్తించి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి మళ్ళీ అవకాశం ఇవ్వాలని నాకు ఈ పిఠాపురం నియోజకవర్గం నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మేడం, పిఠాపురం అనగానే అంటే ఈస్ట్ గోదావరి అనగానే కాపు ఓట్లు అనేవి కీలకం. ఏ అభ్యర్థి గెలవాలన్నా అందరూ ఒక అభ్యర్థి గెలవాలంటే అందరూ ఓటేయాల్సిందే, కానీ కాపు ఓట్లు కీలకం. సో అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఫ్యాక్టరీస్ ఇవన్నీ చూసే పిఠాపురం ఎంచుకున్నారు అంటే ఇవన్నీ ఉన్నాయన్న దాంతోనే. అలాగే మీ అధినేత కూడా, మీరు కూడా బలమైన కాపు నాయకులుగా ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ కాపు ఓట్లు అనేవి ఏ విధంగా చీలే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా? అంటే మొట్టమొదటిగా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఉన్నాను. ఎప్పుడు కులపరంగా ఓట్లు లెక్కించి మేము ఎప్పుడు వెళ్ళటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ లెక్కలు ఉండడం అనేది సహజమే, కానీ బట్ నన్ను అందరూ ఆదరిస్తారు. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.